రక్షణ ద్వారం, ఇది రక్షణ ద్వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం ధ్యానించబోతున్న రక్షణ దాని యొక్క సందేశము 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లా నేను, నువ్వు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోత్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడున్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతన్ని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకుని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇజ్రాయెల్ మీద అభిషిక్తునిగా చేసినని యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పి. ఈ రోజున మనము ఒక వ్యక్తి ఇజ్రాయిలు రాజు ఏంటంటే యెహూ గురించి తెలుసుకుందాం. ఈ యెహూ ఎవరు అని మనం చూసినట్లయితే యెహోషాపాతు యొక్క కుమారుడు. యెహోషాపాతు అంటే యూదారాజైన యెహోషాపాతు కాదండి. ఇక్కడ ఆహాబు దగ్గర పనిచేసేటువంటి ఆ ప్రాంతంలో ఉన్న యెహోషాపాతు కుమారుడు యెహూ. అతను కూడా సైన్య అధిపతిగా ఆహాబు దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. అయితే దేవుడు యొక్క ఎలీషాతో చెప్తున్నాడు, తైలం బుడ్డిని నువ్వు తీసుకుని యెహూని ఆ ప్రాంతమునకు ఒక రాజుగా పట్టాభిషేకము చేయమని ఎలీషాకు ఆజ్ఞాపించినప్పుడు ఎలీషా తైలము తీసుకెళ్ళి అతన్ని అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎందుకు దేవుడు యెహూ అని అభిషేకించమని ఎలీషాకు చెప్పాడు అని మనం కొన్ని విషయాలు చూసినట్లయితే, ఇక్కడ యెహూ ఎవరంటే ఇజ్రాయిలు రాజైన ఆహాబు యొక్క సైన్యములో ఒక అధిపతిగా ఉండేవాడు. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనంలో మాకు ఆ విషయము మనము చదువుకోవచ్చు. రెండవదిగా ఇజ్రాయిల్ ప్రజలకు రాజుగా చేయాలని యెహోవా ఆ యెహూని అభిషేకించాడు. ఎందుకు యెహూని అభిషేకించాడు అని మనము చదివినట్లయితే, ఇజ్రాయిలు రాజు అయినటువంటి ఆహాబు, యెజబెల్ రాణి ఇరువురు కూడా దేవునికి ఆయాసకరంగా ఉండేవారు, అవిధేయతగా ఉండేవారు. ఆ ప్రాంతంలో బహు విగ్రహారాధన చేస్తూ ఆహాబు, యెజబెల్ వారు చేస్తూ వారితో పాటు కూడా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల చేత, దేవుడి బిడ్డలైన వారి చేత కూడా విగ్రహారాధన చేస్తూ ఆ ప్రజల మీద అధికారము చలాయించి అక్కడ ప్రజల్ని, దేవుడి బిడ్డలైన వారిని వారు బాధ పెడతా ఉండేవారు. అయితే ఇక ఎలీషా యెహూని అభిషేకించారు. ఎందుకు అభిషేకించాడంటే ఆ ఆహాబు సైన్యాధిపతి అయినటువంటి ఈ యెహూ, దేవుడు చెప్తాడు కదా, ఆహాబుని, యెజబెలుని, తనకున్న సంతానం అంతటిని కూడా సంహరించమని యెహూకి చెప్పినట్లుగా మనము 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే మనం ఆ విషయాలు చూడొచ్చు. అయితే యెహూ చేసిన పని ఏంటంటే, దేవుడు చెప్పిన రీతిగా 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనము చదివినట్లయితే, ఆహాబు సంతతి వారందరూ నశింతురు, అల్పులనేమి గనులేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరిని నిర్మూలము చేయము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యెహూతో దేవుడు చెప్తున్నాడు ఒక మాట ఏంటంటే, ఆహాబు సంతానంలో ఉన్న వారిని, గనులైన వారిని, అలుపులైన వారిని అందరూ కూడా హతమార్చు. ఆహాబు యొక్క విధానం ఎలా ఉండేదంటే, అతడు ఎక్కువ గౌరవాన్ని కోరుకునేవాడు. ఎదురువారి దగ్గర ఉన్నదాన్ని తీసుకుని అతడు సంతోషించేవాడు. అన్యాయంగా, అక్రమంగా ఎదురువారి దగ్గర ఉన్నదాన్ని తీసుకుని దాంతో అతను సంతోషపడేవాడు. అయితే ఆహాబుకి 70 మంది కుమారులు, అతని సైన్యము ఇంకా అనేక మంది, చాలామంది అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా సంహరించమని యొక్క యెహూకి దేవుడు సెలవిచ్చిన రీతిగా 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 10వ అధ్యాయాలు 2 ధ్యానించినట్లయితే, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపి వారందరినీ హతమారుస్తాడు యెహూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అతడు ఎలాంటి వాడంటే, దేవుడి యొక్క ఆలోచనలను నెరవేర్చినవాడు, దేవుడి యొక్క ఉద్దేశాలను నెరవేర్చినవాడు, దేవుడి యొక్క తలంపులు ఏమైతే ఉన్నాయో
దేవుడు చెప్పినది ఏదైతే ఉందో యెహూ అవన్నిటిని కూడా దేవుడి యొక్క ఉద్దేశాలు ఆలోచన అన్నీ కూడా నెరవేర్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలా నెరవేర్చడం ద్వారా అతనికి వచ్చిన ఫలితం ఏంటంటే దేవుడు యెహూని ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా నిలబెట్టాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు ప్రజల మధ్య ఒక ఆధిక్యతను, ఒక ఘనతను, గౌరవాన్ని దేవుడు అతనికి అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందువల్ల అంత ఆధిక్యత, అంత గౌరవం వచ్చిందంటే అతనికి దేవుడి మాటకి విధేయత చూపడం వల్ల, దేవుడి యొక్క ఉద్దేశములు, దేవుడి యొక్క తలంపులు, దేవుడి యొక్క ఆలోచనలు అతడు నెరవేర్చడం ద్వారా. ఎప్పుడైతే ఈ యొక్క ఎలీషా మాటకి లోబడి వెంటనే దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నువ్వు దేవుడికి లోబడి పని చేయాలని దేవుడు అన్నాడని చెప్పినప్పుడు ఎలీషా మాట విని అతను ఆ మాటకి లోబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అతన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టారు. అయితే అంత ఆధిక్యత పొందుకున్నటువంటి అతను, అంత ఘనతను పొందుకున్నటువంటి అతను చేసిన పని ఏంటంటే 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో అక్కడున్న వారందరూ కూడా అతను హతమార్చేశాడు. ఆహాబు యొక్క కుమారుణ్ణి, కుమార్తెలను, ఇంకా ఆ యొక్క యెజబెల్ని, ఇంకా వారి యొక్క అల్లుడిని అందరూ కూడా హతమార్చాడు. 70 మంది కుమారులు ఆహాబు యెజబెల్కి. అక్కడ సైన్యమంతులు కూడా తన స్వాధీనం చేసుకున్నాడు. అక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా అతను పగలగొట్టేశాడు. ఆ గుళ్ళన్నీ పగలగొట్టేశాడు. పునాదులతో సహా తొలగించేశాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం అతను జీవించటం వల్ల దేవుడు అతనికి ఆధిక్యతను అనుగ్రహించాడు. అయితే మరలా యెహూ చేసిన పొరపాటు ఏంటంటే 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇజ్రాయిల్ వారి మధ్య నుండకుండా నాశనము చేసెను. అయితే ఇజ్రాయిల్ ప్రజలు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు, దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. దేవుడి మాటకి లోబడ్డాడు. అతను విధేయత చూపించాడు. దేవుడు చెప్పింది అతను చేశాడు. ఆహాబు, యెజబెలు అతని సంతానం అంతను కూడా హతమార్చాడు. దాని ప్రతిఫలంగా దేవుడు అతను ఆశీర్వదించాడు, దీవించాడు. కానీ అతను దీవించబడినప్పుడు కూడా అతనిలో ఒక చిన్న చేదైన వేరు ఏంటంటే, ఆ నెబాతు కుమారుడైన యెరోబాము ఏ బంగారు దూడను చేయించి ఇజ్రాయెల్ ప్రజలను ఆరాధించమన్నాడో దేవుడు యెహూతో మాట్లాడాడు. అయినా సరే దేవుడు అతన్ని అభిషేకించాడు. అయినా సరే తనలో ఉన్న విగ్రహారాధన మొదటగా ఏదైతే చేశాడో అది అతనిలోంచి తొలగించుకోలేకపోతున్నాడు. పౌలు గారు చెప్పిన రీతిగా ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే మనం చేయవలసినటువంటి పనులు, ఆయన సన్నిధానంలో ఉంటున్న మనము మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఈరోజు క్రీస్తుని అంగీకరించిన నీవు మనలో పాతవి గతించబడాలి, కొత్తవన్నీ కూడా నూతనపరచబడాలి. ఈరోజు మనం దేవుని సృష్టిగా మనం మార్చబడ్డాం. ఆయన దేవుని సృష్టిగా మనం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సృష్టిగా ఆయన మనం సిద్ధపరిచారు. ఆయన నూతన సృష్టిగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే యెహూ అయితే పాత స్వభావాన్ని ఇంకా తీసివేయలేదు. ఈరోజు చాలామంది కూడా దీవించబడలేకపోతున్నారు, ఆశీర్వదింపబడలేకపోతున్నారు. గల కారణాలు ఏంటంటే దేవుడు వారిని అభిషేకించారు, దీవించారు, మంచి ఆధిక్యతనిచ్చారు. అయినప్పుడు కూడా వారిలో కొన్ని పాత స్వభావాలు తొలగించలేకపోవటం, వారి యొక్క పాత స్వభావాన్ని తీసివేయలేకపోవటం. కాబట్టి ఈరోజు చాలామంది, అనేక మంది భ్రష్టులైపోతున్నారు. ఆశీర్వాదం లేక అనేక మంది ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు, కష్టాలు పాలవుతున్నారు. దుఃఖాలు, నెమ్మది లేక నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోయి మరలా వెనక్కి తిరిగిపోయిన వారుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే కొన్ని విషయాలు మనం ఇక్కడ యెహూ గురించి తెలుసుకుందాం. అయితే యెహూ అలాగా వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమిటి? దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తే అలా పడిపోవడానికి గల కారణాలు ఏంటి? మరలా పాత స్వభావాన్ని అతనిలోకి రావడానికి గల కారణాలు ఏంటి?
రక్షణ మారు మనసు పొందిన తర్వాత ఇంకా చూడకూడదన్న వాటిని చూడడానికి గల కారణాలు ఏమిటి? ఈ రోజున కొన్ని విషయాలు యెహూ ద్వారా మనం ధ్యానించుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యెహూ మరలా పాత స్వభావం అతనిలో ఎందుకు ఉన్నదంటే, అతనిలో సరైన రక్షణ అనుభవం లేకపోవటం ద్వారా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పౌలు గారు ఏం చెప్తున్నారో చూద్దామండి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగ చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలగ చేయను. దేవుడి స్తోత్రం. పౌలు గారు చెప్తున్నారు, మనకి ఎప్పుడైతే రక్షణ పొందామో, మారు మనసు పొందామో, వారు సరైన రక్షణలో అనుభవంలోకి నడిచేవారిగా ఉండాలి. సరైన రక్షణ అనుభవం కలిగిన వారు ఎలా ఉంటారంటే, ఈ లోకంలో ఉన్న వాటి వైపు వేగిరి పడరు, దేవుళ్ళో వారు ముందు కొనసాగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకు మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-5 వచనాల్లో చదివినట్లయితే, ఇక్కడ యోధ బాధపడుతున్నాడు, దుఃఖంతో ఉన్నాడు. ఎందుకు? అయ్యో, నిన్ను నీతిమంతుడిని అప్పచెప్పానే, పాపుల రక్షకుడిని అప్పచెప్పానే, విమోచకుడిని అప్పచెప్పాను, నేను ధనముకి లోబడిపోయాను, ఈ లోకంలో ఉన్న ధనముకు ఆశపడిపోయాను, నేను నీతిమంతుని అతను నేను అప్పచెప్పాను చెప్పి అతను దుఃఖపడుతున్నాడు. ఈ రోజున మనం వేడి కొరకు దుఃఖపడుతున్నాం, వేడి కొరకు మనము వేగిరపడుతున్నాం. ఒకటి సరైన రక్షణ అనుభవం కలిగి ఉండేవారిగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే, ఈ రోజున అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతున్నానని దుఃఖపడేవారిగా ఉండాలి. ఈ రోజున వాక్యం చదవలేకపోయానని దుఃఖపడేవారిగా ఉండాలి. అయ్యో, ఎదురువారిని నేను ప్రేమించలేకపోతున్నాను, ప్రభువా నాకు ప్రేమించే హృదయం దయచే, ప్రార్థన చేసే మనసు దయచే, వాక్యం చదివే మనసు దయచే అని మనము పరలోక రాజ్యంలో నేను చేర్చబడ్డకు నేను భూలోకంలో నమ్మకంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, నీ సన్నిధిలో నేను నమ్మకంగా ముందు కొనసాగాలి ప్రభువా అని మనము చలిపేవారంగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం ఎందుకు దుఃఖపడుతున్నామంటే, మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం. ఏమనుకుంటున్నాం? ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనము పొందుకోలేనప్పుడు దుఃఖపడుతున్నాం. ఈ రోజున నువ్వు కోరుకున్నటువంటి నువ్వు ప్రేమించినటువంటి వారు నీకు దూరం అయిపోయారని దుఃఖపడుతున్నావు. కొంతమంది వివాహాలు చేసుకోకుండా కొన్ని సంవత్సరాల పాటు అలా ఉండిపోతారు. ఎందుకయ్యా అంటే, అయ్యో నేను ఒక వ్యక్తిని ప్రేమించానండి, అతను నాకు దక్కకుండా పోతున్నాడు కాబట్టి నేను పెళ్లి చేసుకోను. ప్రభువా నీ అతను ప్రేమించాను, నాకు అతను అనుగ్రహించని దుఃఖంతో ఏడుస్తారు, బాధపడతారు. రెండవదిగా ధనం ఉన్న వాళ్ళు చాలామంది కూడా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. వడ్డీ వ్యాపారాలు చేసిన వారు వడ్డీకి ఇస్తే, ప్రభువా వాళ్ళకి వడ్డీకి ఇచ్చాను, నాకు డబ్బులు వారు ఇవ్వట్లేదు, ఎక్కొట్టి పారిపోయారు, ప్రభువా వారిని తీసుకురా అని చెప్పి ఉపవాసాల నుండి కన్నీరు కార్చి ఏడుస్తున్నారు. అలాగా ఈ లోకానుసారమైన దుఃఖము మరణకరమైంది. రక్షణ అనుభవం కలిగిన వారు, మారు మనసు కలిగిన వారు, పరిశుద్ధాత్మ పొందుకున్న వారు యేసు మీద ఆధారపడతారు. ఎదురువారి దగ్గర చెయ్యి చాపేటువంటి పరిస్థితులు లేకుండా వారు జీవిస్తారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారు, రక్షణ అనుభవం పొందిన వారు పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళు నిత్యము కూడా వారి జీవనాన్ని ముందు కొనసాగిస్తారు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుతారని మాట ప్రకారము, బలము పొందుకుంటారని మాట ప్రకారము అన్ని విషయాల్లో మనము జయము పొందుకునే వారిగా ఉంటారు. కొంతమంది దుఃఖము ఈ లోకానుసారమైన దుఃఖం, వారు కోరుకున్నది వారికి రాలేదని, వారు కోరుకున్నది వారు అనుభవించలేకపోతున్నారని, అది సరైన రక్షణ అనుభవం లేదని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. దైవ చిత్తానుసారం దుఃఖం ఏంటంటే, యోధ ఏడుస్తున్నాడు, అయ్యో నేను విమోచకుడిని అప్పచెప్పానే, నీతిమంతుడిని అప్పచెప్పానని అతను బాధపడుతున్నాడు. ఈ రోజున మనం బాధపడవలసింది, ఏడవలసింది ఏంటంటే, ప్రభువా నేను ఉదయం ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయి, వాక్యము చదవలేకపోతున్నానయ్యా సహాయం చేయి, అనేకుల్ని దేవుడి దగ్గర నడిపించలేకపోతున్నాను ప్రభువా నాకు సహాయం చేయి, సేవకు నేను ధనము ఖర్చు పెట్టుకోలేకపోతున్నాను నాకు సహాయం చేయి అని దేవుడి రాజ్యాన్ని మనం కట్టుటకు మనం దేవుని సన్నిధిలో ఏడ్చేవారంగా ఉండాలి, దేవుని సన్నిధిలో బాధపడేవారంగా ఉండాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏమీ కావాలో అవన్నీ నేను ఇస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ రోజు నా దేవుడు రాజ్యాన్ని, నీతిని వెతకకుండా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ప్రయాసపడుతున్నారు. కన్నీరు కాచి కన్నులన్నీ కూడా ఉబ్బిపోతూ ఉంటాయి.
రేయి మొదలుకొని సాయంత్రం వరకు ప్రభా నాకు రావట్లేదు, నాకు సహాయం చేయి, అది చేయి, ఇది చేయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యెహూ కూడా రక్షణ అనుభవం దేవుడు అతను అభిషేకించాడు. అయినప్పుడు కూడా అతడు ఏదైతే విగ్రహారాధన చేశాడో వాటిని విడిచిపెట్టకుండా అతను ఏం చేస్తున్నాడంటే మరలా ఆ దేవతలను ఆరాధించడానికి ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మారు మనసు లేని అనుభవము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యెహూకి అనేక శ్రమలు 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30-31 వచనాల్లో మనకు కనబడతాయి. సరైన మారు మనసు రక్షణ అనుభవం కలిగి ఉన్నావా? ఈ రోజున మన జీవితాన్ని పరీక్షించుకునే వారంగా ఉండాలి. వేటి కొరకు మనం వేడుతున్నాం? ఈ లోకంలో ఉన్న వాటి కొరకు వేడుస్తున్నామా? పరలోకంలో ఉన్న వాటి కొరకు మనం వేడుస్తున్నామా? పౌలు గారు చెప్పే రీతిగా రక్షణార్థమైన మారు మనసు, దైవ చిత్తానుసారమైన మారు మనసు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ యొక్క యెహూ గురించి మనం ధ్యానించినట్లయితే, ఒకటి, సరైన రక్షణ అనుభవం లేని పరిస్థితిలో ఉన్నాడు. రెండవదిగా అతను విధేయత చూపకపోవడం ద్వారా, యెహూ జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుడి యొక్క ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో, దేవుడు చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో అతడు విధేయత చూపకుండా, దేవుడు చెప్పిన మాట ఏదైతే అభిషేకించిన తర్వాత ఆ ఆహాబు యజమాని హతమార్చమన్నాడు, అంతా చేశాడు, బాగానే ఉంది. అభిషేకం తర్వాత అతను మారు మనసు రక్షణ పొందినటువంటి అతను దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపలేకపోయాడు. దేవుడి ఆజ్ఞ ఏమైతే ఉన్నదో, భూమి మీద కానీ ఆకాశం కింద కానీ నీవు ఏ రూపము ఏ ప్రతిమను నువ్వు ఆరాధించకూడదు అని చెప్పిన మాట ప్రకారము ఆ ఆజ్ఞకు లోబడకుండా, ఆ మాటకి లోబడకుండా, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపకుండా అతను నడుచు మనం చూస్తున్నాం. అభిషక్తుడే, దేవుడి చేత అభిషేకించబడిన వారే, అయినప్పుడు కూడా అవిధేయత, దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చూపుతున్నారు. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చూసినట్లయితే వారు యెహోవా వాక్యాన్ని నిరాకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు చెప్పిన మాటను అనేక మంది నిరాకరిస్తున్నారు, పాటించలేని పరిస్థితులు కనబడుతున్నాయి. విధేయత లేని వారు ఎవరంటే మూర్ఖులని లేఖనాలు సెలవిస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. మూర్ఖులు అంటే హెబ్రీ భాషలో మనం చూసినట్లయితే తెలివి లేని వారు, పామరులు, అంతేకాకుండా వారు భ్రష్ట స్వభావం కలిగిన వారు, సత్యాన్ని వారి మనసులోకి వెళ్ళలేని వారు, సత్యం ఏదైతే ఉన్నదో వారి మనసుకి వెళ్ళలేని వారు, ఆ మాటని వినకుండా పట్టించుకోకుండా పెడచెవిని పెట్టి దేవుని మాటకి విధేయత చూపకుండా వెళ్ళిపోయిన వారు. ఇక్కడ కూడా యెహూని మనం చూసినట్లయితే అతడి యొక్క పతనానికి గల కారణం ఏంటంటే, రెండవదిగా విధేయత దేవుడికి చూపకపోవటం. మూడవదిగా చూసినట్లయితే యెహూ యొక్క జీవితంలో సరైన సమర్పణ లేకపోవటం. దేవుడి చేత అభిషేకించబడినటువంటి యొక్క యెహూ, నన్ను ఎవరైతే అభిషేకించారో ఆ దేవుడికి నేను ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని జీవిస్తానని అతడు సమర్పణ లేకుండా జీవించటం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుడి సన్నిధిలో మనం సమర్పించుకునే వారంగా ఉండాలి. దేవుడి చేత ఒక మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిజం పొంది ఆయన సన్నిధిలో ఆయన పిలుపు మేరకు మనం సేవ చేస్తున్నటువంటి మనము, ఆయన సన్నిధిలో విశ్వాసిగా ఉన్నటువంటి మనము ఒక సమర్పణ, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో వాటిని చెయ్యకుండా ఒక సమర్పించుకునే వారిగా, ఒక నిబంధనగా ఉండేవారిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకు అబ్రహాం జీవితం మనం చూసినట్లయితే అతడు దేవుడు పిలిచిన వెంటనే తన జీవితాన్ని సమర్పించుకొని తన ఉన్న ఊరిని విడిచిపెట్టి సమర్పణ చేసుకుని దేవుడి కొరకు బయటకు వచ్చేసాడు. ఆ సమర్పణ కలిగిన జీవితంలో అనేక కష్టాలు వచ్చినాయి, అనేక బాధలు వచ్చినాయి, అనేక నిందలు వచ్చినాయి, అనేక అవమానాలు వచ్చినాయి. అయినప్పుడు కూడా తన జీవితం వెనక వైపు చూడలేదు, కానీ ఆశీర్వదిస్తానన్న దేవుడి వైపే ముందు చూచుకుంటూ అతను వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అతడు సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా యెహూ దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో అది అతను చేయడానికి ఒక సమర్పణ కలిగిన జీవితం జీవించవలసిన అతను సమర్పణ లేకుండా ఉన్నాడు. అనేక మంది సమర్పించుకుంటారు, రక్షణ పొందినది మొదలుకొని, బాప్తిజం పొందిన మొదలుకొని, అయ్యా ప్రతి వారం కూడా నేను నమ్మకంగా మందిరానికి వెళ్తాను, పరిశుద్ధాత్మ కూడికల్లో ప్రతి శనివారం పాల్గొంటాను, విజ్ఞాపన కూడికల్లో ప్రతి బుధవారం పాల్గొంటాను. డిసెంబర్ 31 నైటు సమర్పణలు చేస్తారు. ఇంకా నేను క్రమం తప్పకుండా దశమ భాగాలు ఇస్తానయ్యా,
దశమ భాగమే కాకుండా ఇంకా నా ధనంలోంచి ఇంకా అధికంగా సువార్త ఖర్చు పెడతాను, మీటింగ్లు ఖర్చు పెడతాను, సేవకునికి సహకారిగా ఉంటాను, టీవీకి స్పాన్సర్లు చేస్తాను, ప్రోగ్రామ్స్కి స్పాన్సర్ చేస్తాను, సేవకునికి తోడుగా ఉంటాను, మందిరం విషయంలో కట్టే విషయంలో నేను సహకారిగా ఉంటాను. ఈరోజు మొదలుకొని ప్రార్థన నిత్యం చేస్తానే ఉంటాను. రోజుకి 2 గంటల 40 నిమిషాలు 3 గంటల వరకు ప్రార్థనలోనే ఉంటాను. అనేక మంది కొరకు ప్రార్థన చేస్తాను, నాయకుల కొరకు, అధికారుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను, అనేకులకి వాక్యాన్ని బోధిస్తానని అనేక మంది సమర్పణలు చేస్తూ ఉంటారు. ఈ రోజున నువ్వు ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోవడం కారణాలు ఏంటి? నువ్వు దిగజారిపోవడానికి ఆత్మీయ కారణాలు ఏంటంటే, ఒకటి సరైన రక్షణ అనుభవం లేకపోవటం, రెండవదిగా విధేయత చూపకపోవటం, మూడవదిగా నీ జీవితము సరైన సమర్పణ కలిగి జీవించకపోవటం, నీ కళ్ళను దేవుడికి సమర్పించుకోకపోవటం, నీ యొక్క శరీరంను దేవుడికి సమర్పించుకోకపోవటం, నువ్వు పలికిన మాట ఏదైతే ఉందో దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి జీవితము లేని పరిస్థితులు. ఈ రోజున చూసినట్లయితే యెహూ జీవితాన్ని అతడు సమర్పణ లేకుండా అతడు ఉన్నాడు. అతను బట్టి అనేక మంది కూడా అతనితో పాటు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ముందు 31st నైట్ కానివ్వండి, ఇలా జనవరి 1 తారీఖు కానివ్వండి, నేను ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తానయ్యా, మద్యపానం మానేస్తాను, దుమ్మపానం మానేస్తాను, నా శత్రువును సైతం కూడా నేను ప్రేమిస్తాను, వడ్డీ వ్యాపారం మానేస్తాను, వడ్డీ వ్యాపారం అసలు చేయను, లంచం పుచ్చుకోను, ఆకాశ నక్షత్రంలో ఉన్న సూర్యచంద్రుడు నమస్కరించను, ఈ లోకంలో ఉన్న ఆచారాలంటే వదిలిపెట్టేస్తానని అనేక మంది, కొంతమంది రక్షణ పొందిన, మారు మనసు పొందిన వారి ఆచారాలు పోవు. దిష్టి గుమ్మడికాయ అని, ఆ పటికి బెల్లం అని, నల్ల వెంట్రుకలని, అయ్యో మొక్కుబడులు ఉన్నాయండి, మేము రక్షణ పొందక ముందు మొక్కుబడులు మొక్కుకున్నామండి, అవన్నీ కూడా మొక్కుబడులు మేము తీర్చుకుని వస్తామండి అని అనేక మంది చెప్పేవారు లేకపోలేదు. సమర్పణ లేని జీవితము ఈ రోజున అది మన యొక్క ఆత్మీయ జీవితం పతనం చేయబడుతుంది. ఆత్మీయ జీవితం పతనము చేయబడిందంటే సాతాను కబంధాస్తాలు బంధించబడతాం. సాతాను కబంధాస్తాలు బంధించబడ్డామంటే నరకానికి పాత్రులుగా వాడితో పాటు సమానంగా ఉండవలసి వస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా సమర్పణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమర్పణ కలిగిన వారి జీవితాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. సమర్పణ కలిగిన వారి జీవితంలో నీ అవసరం తీరుస్తాడు, నీ అక్కర్లో తీరుస్తాడు. నీ శత్రువులను సైతము కూడా ఆయన హతమార్చి నీకున్న ప్రాంతంలో నువ్వున్న శత్రువుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ యొక్క అన్నదమ్ముల మధ్య, నీ రక్త సంబంధికుల మధ్య, నీ దేశంలో, నీ గ్రామంలో, నీ నగరంలో, నీ యొక్క రాష్ట్రాల్లో దేవుడిని తల ఎత్తుకునేవాడిగా ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం. ఏది తక్కువ కాకుండా అనేకులకు ఇచ్చేవారుగా దేవుడు నిలబెడతాడు, కానీ ఎక్కడ కూడా నిన్ను అడుక్కునే స్థితిలోకి ఎక్కడ కూడా దేవుడు ఉంచే దేవుడు కాదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సమర్పణ లేకపోవటం వల్ల ఈ రోజున ఆత్మీయతలో దిగజారిపోవటం ద్వారా ఈ రోజున అనేకుల్ని అడుక్కునే స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు చాలామంది లేకపోలేదు. నిన్ను ఇచ్చేవారుగానే ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు, పైసేగానే ఉంచుతానని వాగ్దానం చేశాడు, నేను తల ఎత్తుకున్న వారిగా ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈ రోజున అవన్నీ కూడా వింటున్నాము, ఆ సమయంలో మనం సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము, దేవుడు నా సహాయం చేస్తాడు, నా మార్గాలు సరళం చేస్తాడని వెళ్ళిపోతున్నాం. కానీ మరలా ఉదయం కల్లా యథారాజా తథా పరిజ అయిపోతుంది పరిస్థితి. గల కారణాలు ఏంటంటే వెనక్కి దిగజారిపోతున్న పరిస్థితులు. నాలుగవదిగా చూసినట్లయితే ఈ యొక్క యెహూ జీవితము తన స్వనీతి ప్రకారం అతను చేస్తున్నాడు, తన సొంత ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నాడు. అయ్యో మొదటిగా మేము విగ్రహాలను చేసేవాళ్ళం కదా, ఆ విగ్రహాలు మేము పూజించేవాళ్ళం కదా, ఆ యొక్క బంగారు దూడని ఆరాధించేవాళ్ళం కదా, కాబట్టి నేను ఇంకా ఆరాధిస్తానని చెప్పి దేవుడి ఆలోచనలు పక్కన పెట్టేశాడు, దేవుడి ఉద్దేశం పక్కన పెట్టేశాడు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అతన్ని దేవుడు అనేకులకు ప్రవక్తగా ఉంచాలని, ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉంచాలని, ఒక ఉన్నతమైన స్థాయిలో యెహూను దేవుడు ఉంచాలని కోరుకున్నాడు. అయితే దేవుడి యొక్క ఆలోచన ప్రకారం కాకుండా తన యొక్క సొంత ఆలోచనలను బట్టి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నీ సొంత ఆలోచనలు బట్టి నువ్వు చేస్తున్నావు, తర్వాత దేవుడా 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 అని ఏడుస్తున్నాం, కానీ కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుడి చిత్తము కాకుండా మన చిత్త ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవటం, నీకు మనసుకు తోసినది నువ్వు చేయటం ఆత్మీయ జీవితంలో. నాలుగవదిగా స్వనీతి. నీ సొంత ఆలోచనలు, నీ సొంత తెలివితేటలు, నీ సొంత ప్రవర్తన, నీ సొంత నడవడిక, నీ ఆత్మీయ జీవితంలో దేవుడి చిత్తమై ఏమై ఉన్నదో, దేవుడి ప్రణాళిక ఏమై ఉన్నదో నువ్వు గ్రహించకుండా నడుచుకోవటం ద్వారా దేవుడి చిత్త ప్రకారం నువ్వు నడిచినట్లయితే
నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికమైన మేళ్ళు ఆయన కలగచేస్తాడు. ఐదవదిగా సరైన సావాసము, ఆత్మీయులతో సావాసము లేకపోవడం ద్వారా. అబ్రాము లోతును మనం చూసినట్లయితే లోతు దీవించబడిన తర్వాత అబ్రాము విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. గల కారణం ఏంటి? ఆత్మీయులైన సావాసాన్ని విడిచిపెట్టడం ద్వారా. ఆత్మీయంగా ఉండేవారి మధ్యలో ఉండకుండా, ప్రార్థన చేసేవారి మధ్యలో ఉండకుండా, వాక్యానుసారంగా జీవించేవారి మధ్యలో ఉండకుండా, పరిశుద్ధాత్మ శక్తి గల సంఘంలో ఉండకుండా, కానుకల గురించి అడుగుతున్నారని, మందిరానికి రావట్లేదని చెప్పి అడుగుతున్నారని చెప్పి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. రొట్టె విడిచుట యందు సావాసం మందు ఎడదగగా దేవుని సన్నిధిలో మనం కూడుకుని ఉండేవారంగా ఉండాలి. హెబ్రాయిల పత్రికలో పౌలుగా చెప్పినట్లుగా సమాజంగా కూడుకునే వారంగా ఉండాలి. సావాసాన్ని విడిచిపెడుతున్నాం ఈ రోజున. సేవకుల్ని విడిచిపెట్టి వెళ్తున్న పరిస్థితి. ఇది చిన్న మాట అన్నారని. సరైన సావాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఫోన్లతో సావాసము చేయటం, యూట్యూబ్లతో సావాసం చేయటం, ఫేస్బుక్లు లేక వాట్సాప్ సావాసం చేయటం, త్రాగేవారితో సావాసం చేయటం, జోదాలు ఆడేవారితో సావాసం చేయటం, విగ్రహార్థన చేసేవారితో సావాసం చేయటం, సోది చెప్పేవారితో లేక జాతకం చెప్పేవారితో, లోకంలో ఉన్న వాటి కొరకు వేగిరి పడే వారితో సావాసము చేయటం. అలాగా యెహూ కూడా సావాసం ఎలా ఉందంటే, అభిషేకించబడినప్పుడు కూడా ఎలీషాతో సావాసం చేయవలసిన అతను ఏదైతే యెరోబాము ఇజ్రాయెల్ పాపం చేయడానికి ప్రేరేపించడానికి విగ్రహాలను పెట్టాడో వాడితో సావాసం చేయడం మొదలుపెట్టాడు. అతని జీవితం కోల్పోయాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున యెహూని దేవుడు అభిషేకించాడు, దేవుడు అతను దీవించాడు యెహూని. అయినప్పుడు కూడా మరల తన పాత స్వభావం ఉండటం ద్వారా అతడు తన యొక్క జీవితాన్ని కోల్పోయాడు. గల కారణాలు: ఒకటి, అతడు దేవుని సన్నిధిలో సరైన రక్షణ అనుభవం లేకపోవడం ద్వారా. రెండవదిగా చూసినట్లయితే దేవుని సన్నిధిలో సరైన విధేయత లేకపోవటం ద్వారా. మూడవదిగా సరైన సమర్పణ కలిగి జీవించకపోవటం, తన స్వనీతి ప్రకారం తన సొంత ఆలోచన ప్రకారం నడుచుకుంటాం, సరైన సావాసం లేకుండా సరైన ప్రార్థనా జీవితం లేకుండా ఉండటం ద్వారా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అలా ఈరోజు అనేక మంది జీవితాలు పాడైన కారణాలు ఏంటంటే ఈ 5 కారణాలు. కాబట్టి యెహోవాలే కాకుండా ఎలీషాని అభిషేకించినప్పుడు, ఎలీషా ఏలియాని వెంబడించినప్పుడు ఏలియా కన్నా ఎలీషా గొప్ప అద్భుతాలు జరిగించాడు. దేవుడు గొప్ప ప్రవక్తగా అతను నిలబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. కాబట్టి నీవు కూడా అక్కడ ఎలీషాకి కలిగిన అద్భుతము, ఆశ్చర్య నీ జీవితంలో జరగాలంటే, నీకు కూడా ఒక ఘనత, గౌరవం, పేరు, ప్రతిష్టతలు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు ఆయన సన్నిధిలో ఆయన సావాసం కలిగి ఉన్నట్లయితే నిత్యంగా జీవం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, నిన్ను ఆశీర్వదించగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. ఈ రోజున యెహూని మా ఎదుట నిలబెట్టి నువ్వు మాట్లాడావు ప్రభా. యెహూ నా తండ్రి మొదట అభిషేకించబడ్డాడు. అయినప్పుడు కూడా వెనక్కి తిరిగినప్పుడు అతను ప్రభా ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. అనేక మంది నా ప్రభా మీ సన్నిధిలో అభిషేకించబడుతున్నారు, వెనక్కి తిరిగి అనేక ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. తండ్రి వందనాలు తండ్రి. చెప్పబడిన మాటలు వారి నాటగాడి అయా తను ఫలించి నీరుగట్లాగున అయా తని నీ సన్నిధానంలో ప్రభా సావాసం కలిగి, రక్షణ అనుభవం కలిగి, అయా వారి యొక్క ఆలోచన ప్రకారం కాకుండా నీ యొక్క ఆలోచన ప్రకారం నడుచుకున్నటకు సహాయం చేయమని, పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. ప్రభువు దీవించును గాక. ఆమెన్.